చేసినాక కోర్టులో కేసుకున్నారు, దాన్ని రిజిస్టర్ చేసుకున్నారు, జడ్జిమెంట్ అనేది చేసుకున్నాం మనం. ఇది 2013లో జడ్జిమెంట్ కాపీ. 2013లో జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే నర్సింగ్ భూమి 273/ఆ ఆడ భూమి ఉందని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అయినా ఆ జడ్జిమెంట్ ఇచ్చినాకైనా నర్సింగ్ గారిని పొజిషన్ పోకుండా మీది ఈ సైడే ఉంది అద్దు అని ఎట్లా మీకు తెలుసు, బాగా పరిష్కారం సైడ్ ఎట్లా తెలుసు అని చెప్పి అడుగున్న ఈ బాలకృష్ణ రెడ్డి అండ్ పార్ట్నర్స్ అందరూ భయపెడితే మళ్ళీ పార్టీషన్ కోసం కోర్టు పోయాడు. పార్టీషన్ కోర్టు పోతే కోర్టులో 2021-22లో పార్టీషన్తో సహా కోర్టు మనకు జడ్జిమెంట్ ఇచ్చింది. కోర్టు డైరెక్షన్లే పార్టీషన్ ఏ వైపు అనేది ఇక్కడ ఇచ్చింది. ఇక్కడ ఇది గోల్డెన్ పెదనాల్సిన భూమి. ఈ పార్టీషన్ మొత్తం ఇచ్చి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాతనే ఈ జగన్మోహన్ రెడ్డి మా మిత్రులు కూడా జరిగింది, అందరం కలిసి ఆయన కూడా విషయం చేసినాం. ఇక్కడ ఉన్నది అంటే 2 ఎకరాల గోల్డెన్ నరసింహ భూమి ఉంది. పార్టీషన్ మీద ఆ 11 ఎకరాలకు ఉత్తరం వైపు ఈ భూమి ఉంది నరసింహ అని చెప్పి అతులతో సహా కోర్టు తీర్పు ఇచ్చినాకనే మేము కొనుగోలు చేయడం జరిగింది. దాన్ని మేము కోర్టు తీర్పు ఇచ్చినాక కొనుగోలు చేసిన తర్వాత మేము 200 ఇటాయి తీసుకుపోయి ఆ ల్యాండ్ మొత్తం సాగు చేసినాం. ఆ ల్యాండ్ మొత్తం చేసి మొత్తం మేము అంతా పెన్షన్ చేసి మొత్తం మేము పెన్షన్ చేసుకుని కలిగి వాడుతున్నాం. అప్పటి వరకే ఎవరు రాలే, ఇప్పటి వరకే ఎవరు రాలే. మొన్న 5 తారీఖు నాడు మాత్రం వచ్చి వాళ్ళు మా అద్దులన్నీ మొత్తం పలగొట్టి వాళ్ళు లేదు నాదార్థం చేసుకుంటా డెమో చేస్తారు. దాంతోపాటు దీంతో పాటు ఇక్కడ నర్సింగ్లో అక్కడ పొజిషన్ పోయినప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. 2020 నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూ పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. ఒకసారి రండి, SHO PS రూరల్ మహబూబ్నగర్ వారికి కోర్టు ఆదేశించడం జరిగింది. వీళ్ళకి మీరు ప్రొటెక్షన్గా పోండి, వీళ్ళు పోతే కాడ రిలీజ్ చేస్తారు కాబట్టి పోలీస్ ప్రొటెక్షన్ ప్రజెంట్గా ఉంది. పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నా కానీ వాళ్ళు దర్జనగా పోయి అక్కడ పోయి మహబూబ్ అని చెప్పి అక్కడ వాళ్ళు అల్లరి చేసి ఏదో రాజకీయ దురుద్దేశం పెట్టుకొని మా పేరుదల జరుగుతుంది, మా పేరుదల చూస్తున్నట్టు తప్పిది. వాస్తవానికి పొజిషన్లో ఈయన ఉన్నాడు, కోర్టు తీర్పు ఇచ్చింది. ఎక్కడైనా మనమైనా మీరైనా మనకు అన్యాయం దగ్గర కోర్టుకే పోతాం. కోర్టు తీర్పుని ఎవరు మనం ధిక్కరించలేము. ఇప్పుడు మనకు రికార్డు తప్పున్నా ఒప్పున్నా డాక్యుమెంట్ తప్పున్నా ఒప్పున్నా మనం ఇద్దరి మధ్యన గడపడి లేకపోతే కోర్టును ఆశిస్తాం. కోర్టు తీర్పు అందరం అనుగుణంగా ఉండాలి. వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు, బాలకృష్ణ దగ్గర ఉన్నారు. మొత్తం భూమి ఎక్కడ ఉన్నది 15 ఎకరాల 24 ఉంటాం. బాలకృష్ణ రెడ్డి ఆయన పార్ట్నర్స్ ఉన్నది 11 ఎకరం. 11 ఎకరాలకు ఆయన వెంచర్ వేసి అమ్మాలి. ఆయన 15 ఎకరాలకు వెంచర్ వేసి అమ్మిండు మిత్తం. ఒకటే సర్వ నెంబర్ కాబట్టి బయట మనిషి అమ్మేసాడు. అమ్మేసినప్పుడు అక్కడ వాళ్ళు ఎవరిని అడగాలి, బాలకృష్ణతో పోయి కూర్చోలేం. ఎవరు ప్లాట్కున్న ఓనర్స్ అంతా బాలకృష్ణతో పోయి మీరు మాకు భూమి అమ్మారు, మరి మా పొజిషన్ ఎడ ఉంది, మాకు పొజిషన్ చూపిస్తాను ఎవరన్నా బాలకృష్ణతో పోయి ఆడుకోకుండా ఈ గోనెల నరసింహ దగ్గరికి మాది ఇక్కడ జగన్మోహన్ దగ్గరికి వస్తున్నారు. మోకమీద ఈయన భూమి మోకమీదకి వస్తున్నారు. ఆయన పోయి అడగాలి వాళ్ళు. ఇవన్నీ పక్కకెట్టి రాజకీయ ఏదో బృదాలనే ఉద్దేశంతో ఈ దేవరగారి ఎమ్మెల్యే మీద కానీ, దేవరగారి అంజలి రెడ్డి మీద కానీ, కిషన్ రావు మీద కానీ, నారాయణ రెడ్డి మీద కానీ పుట్టిగా ఏదో మనసులో దురుద్దేశం పెట్టుకొని రాజకీయంగా వాడుకోవడానికి వల్ల యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి తప్పు లేదు. ఒకవేళ ప్లాట్లు ఉంటే వాళ్ళకి న్యాయం జరగాలి, మేము భూమి ఉన్నా మాకు న్యాయం జరగాలి. ఒకవేళ ప్లాట్లు ఎవరితోనే ఉన్నారు, బాలకృష్ణతో ఉన్నారు. వాళ్ళు బాలకృష్ణతో కూర్చోండి, బాలకృష్ణ తోలుకొని రండి ఇక్కడికి పోలీస్ స్టేషన్ కాడికి వస్తారా ఏంటో రండి. ఆడికి వచ్చి బాలకృష్ణ ఇవ్వడం మీ ప్లాట్లు ఆయన ఎంత ఉన్నాడు లీక్ డాక్యుమెంట్ తీసుకోండి. బాలకృష్ణ భూమి కొన్నది ఎంత, వెంచర్ చేసింది ఎంత, అర్థమైంది తప్పే మీకు. అంటే గజాల్లో ఇప్పుడు 11 ఎకరాలకు ఎన్ని గజాలు వస్తాయి, దాని 10 ఎకరాలకు ఎన్ని గజాలు వస్తాయి క్లియర్గా ఉంటుంది. ఆ క్లియర్ గజాలలో మీకు అర్థమైపోతుంది 11 ఎకరాలకు ఉన్న గజాలైనా 15 ఎకరాలకు ఉన్న గజాలైనా. ఒకవేళ 11 ఎకరాల కన్నా ఎక్కువ గజాలు ఉంటే బాలకృష్ణను అడగలం. ఒకవేళ 11 ఎకరాల లోపు గజాలు ఉంటే ఓకే, అవునా కదా. వేగంగా మాకు వాళ్ళకి అన్యాయం చేయాలని మాకు లేదు, మాకు అన్యాయం చేయాలని మేము కొన్నాం కాబట్టి మాకు న్యాయం జరగాలి, వాళ్ళకి న్యాయం జరగాలి. ఇప్పుడు అమ్మిన బాలకృష్ణుడిని పక్కెట్టి ఇప్పుడు మోక మీద మా భూమి కడికి వచ్చే వాళ్ళు, మా నర్సింహ భూమి కడిగి మా భూమి కడికి వచ్చే వాళ్ళు అల్లరి చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది రాజకీయంగా ఓన్లీ ఏదో వీళ్ళ మీద బురదలనే ఉద్దేశంతో కొంతమంది చేసి పన్నాగమని చేస్తున్న ఉద్దేశం తప్ప ఇది వాస్తవానికి ప్లాట్ కొన్నోళ్ళకు న్యాయం జరగాలి, మేము కొన్నాం కాబట్టి మాకు న్యాయం జరగాలి. రాళ్ళు మొన్న 5 తారీఖు నాడు, మొన్న జూన్ 5 తారీఖు నాడు. అప్పటి వరకు మేము 2022-2013 ఫస్ట్ జడ్జిమెంట్ మేము సాగు చేసినాం. 13లో సాగు చేసినాక మళ్ళీ కోర్టు పోయినాక రద్దు కాదని మళ్ళీ ఆగినాం. 2021 తీర్పు అందరూ మళ్ళీ మేము సాగు చేసుకున్నాం. ఆ సాగు చేసినప్పుడు ఒక్కరు రాలే. ఒక 15-20 రోజులు ఇటాచి నడిచింది. అక్కడ రాళ్ళని వీకేసినాం, మొత్తం అద్దులు వాకినాం, మొత్తం చేసినాం. అప్పటి వరకు ఎవరు రాలే అక్కడికి. మళ్ళీ మొన్న 5 తారీఖు వెళ్ళి వచ్చారు. 5 తారీఖు వెళ్ళి వచ్చి మా కడీలన్నీ మొత్తం ధ్వంసం చేసి కేసు ఫైల్ చేసినాం. రూరల్ పొజిషన్లో వాళ్ళ మీద కేసు అయింది. కేసు నెంబర్ మీకు ఇవ్వాలని చెప్తాం. సన్నర్ సత్తయ్య
మేము మాది పాల్కొండ ఏరియాలో 15 ఎకరాల 24 గుంటలు మా భూమి. మేము 6 మంది అన్నదమ్ములము. ఒకరొకరికి 2 ఎకరాల 24 గుంటలు. అయితే ఒక బాలకృష్ణారెడ్డి 11 ఎకరాలు తీసుకున్నాడట. మా దానికి దగ్గర ఒత్తుకుంటూ వస్తుంటే ఎందుకు ఒత్తుకొస్తున్నావు అది అని చెప్పేస్తే దాని మీద నీదేంది నాదేంది అని గొడవ అయింది. గొడవ అయితే పెద్ద మనుషులు కూర్చుని పెట్టిన 10 మందితో మాట్లాడిపించిన తర్వాత ఇక మళ్ళీ నీదేందో చూసుకోపోవాలంటే మేము కోర్టుకు పోయినాం సార్. ఇక ఈ మతం గొడవలు అయితే నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఈ గొడవలు నాకు వద్దు, ఇక మనం కష్ట చేసుకున్న భక్తం కానీ కోర్టుకు వేసుకొని పెద్ద మనుషులందరూ నిర్ణయించి చెప్పారు నాకు. ఇక పోయి నేను కోర్టులో ఓఎస్ చేసుకున్నా. 2002లో వేసుకున్నాక 2013లో నాకు ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ తీసుకొస్తే నీకు అద్దెలు లేవు నీ భూమి అమ్మలేదని నాకు వచ్చింది. 2 ఎకరాల 24 గుంటలు నీ భూమి నీకేముంది అని చెప్పారు. కోర్టు ద్వారా వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టు పోయినా. మరి నీకు అద్దెలు లేవు అని తీసుకొని పోతే మళ్ళీ నేను కోర్టుకు పోతే అప్పుడు నా అద్దులు ఎక్కడెక్కడ ఉన్నది ఏం కథ ఉత్తరం దిక్కు ఉన్నదని అప్పుడు నాకు నక్ష గీసి మ్యాప్ వేసి ఆ కోర్టు ద్వారా తిరిగి వేసుకుని వచ్చిన సార్. నేను ఇది కోర్టుకి ఎందుకు వచ్చింది. ఇప్పుడు మా పొజిషన్లో మేము ఆల్రెడీ కాళ్ళు వాతుకున్నాం. ఇప్పటి నుంచి మా దాంట్లో మేమే ఉన్నాం. మా దీంతో కొంది 11 ఎకరాలు ఉన్నాం. ఒక్కనే ఉంటాం, మేము ఇక్కడనే ఉంటామని మా దాంట్లో మేము ఉన్నాం సార్. ఇక అది దానికి వచ్చేసి మీది అక్కడ లేదు ఇక్కడ లేదని వేరే వాళ్ళకి ఎవరికో 400 మంది కమ్మింగ్ అంటే వాళ్ళందరికీ వచ్చి నమ్మిన కేసు వేసి నన్ను 30 పళ్ళు పెడుతున్నారు వాళ్ళు. 11 ఎకరాలు ఉన్నాడు. 11 ఎకరాలు ఉన్నప్పుడు ఇది ఎందుకు జరిగినని అడిగినందుకే మాకు ఇంత దూరం వచ్చింది. 2 ఎకరాలు ఏమో మా చిన్న ఆయన ఒక నసీర్ అని చెప్పేసి ఆయన కంపెనీ ఆయన భాగంలో ఆయన కంపెనీసింది. ఆయన మొత్తం 13 ఎకరాలు అయింది. ఇంకా 15 ఎకరాల 24 గుంటలకు 13 ఎకరాలు పోగా 15 ఎకరాల 2 ఎకరాల 24 గుంటలకు మా అన్నది కదా, దాని కోసం అని చెప్పేసి అని పోతేనే ఈ లొల్లీలు అయినాయి. అయితే మా అన్న ఎందుకు పరిష్కారం ఎందుకు అని చెప్పేసి అని కోర్టు పోయింది. కోర్టు నెంబర్ కూడా ఓఎస్సీ నెంబర్ 28102. దీని ద్వారా కోర్టుకు పోయినాం. కోర్టుకు పోయినాక ఆ బాలకృష్ణని మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ మా మీద కావాలని చెప్పేసి అని ఓఎస్ నెంబర్ 9105లో మళ్ళీ కేసు వేసిండు ఇబ్బంది పెట్టడానికి. దాంట్లో కూడా ఆయన డిస్మిస్ అయ్యాడు. పొజిషన్లో మళ్ళీ మాకు 2013లో మాకు జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ పొజిషన్ దిగిపోయినాం. పొజిషన్ దిగిపోతే ఏం చేశారు, మీ పొజిషన్ ఏదో లేదు అని చెప్తే మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి అని అప్పుడు మాకు మీద బాగా ఇది అయిపోయింది మాట. అయితే పొజిషన్ లేదంటాం ఇది లేదంటే మన భూమి ఉందా లేదా అని చెప్పేసి అన్నట్టు మేమండి నీ భూమి ఉంది 7తో మళ్ళీ చూసుకోపో అని నేను మళ్ళీ లేదు. సరే భయ్ మా కోర్టు ఉంది, పోయికాడికి పోతాం. ఈ కోర్టును ఆశ్రయించడం, కోర్టు ద్వారా తీసుకొచ్చుకుంటే సరిపోతుంది కదా, నీకు కోర్టు పేపర్ కావాలి అదేవిధంగా అని చెప్పేసి మళ్ళీ కోర్టును ఆశ్రయించాను. కోర్టును ఆశ్రయిస్తే ఓఎస్ నెంబర్ 14/2013లో కోర్టులో బాలకృష్ణారెడ్డికి మీద కేసు మళ్ళీ ఫైల్ చేస్తే ఆయన కోర్టులో ఆయన ఏమడిగిండు, కోర్టులో అడిగిండు అతను పిలిచి అడిగింది కూడా ఏమి నువ్వు ఎన్ని ఎకరాలు ఉన్నావు అని చెప్పేసి అని అడిగాను. అంటే నేను 11 ఎకరాలు ఉన్నాము. 11 ఎకరాలలో నువ్వు ఎంత వెంచర్ చేసినావు అని అడిగాను. అంటే వెంచర్ చేసింది అయితే 11 ఎకరాలు ఉన్నా, వెంచర్ అయితే ఎక్కువనే చేసినా అని చెప్పేసి అని కోర్టు ద్వారానే చెప్పాడు ఆయన. మీకు అంత కావాలంటే మీకు జడ్జిమెంట్ కూడా ఇస్తాను, దాంట్లో కూడా చూసుకోవచ్చు, మాదేమన్నా ఇది ఉంటే కూడా అనేది దాని తర్వాత మళ్ళా మాకు 2021లో డైరెక్ట్ తీర్పు కూడా వచ్చేసింది. మా జడ్జిమెంట్ ప్రకారంగా మాకు అద్దుల ప్రకారంగా ఎవరైతే నసీర్ ఉన్నారో మా చిన్న జీ వెంకటయ్య అప్డేటో గొర్రెల వెంకటయ్య అప్డేటో ఆయనకు ఉత్తర భాగాన మేము ఉన్నట్టు కూడా బాధాప్త ఆయన దాంట్లో డాక్యుమెంట్లో రాసిండు కూడా, అద్దుల ప్రకారంగా రాసిండు. దాని ప్రకారంగా మన కోర్టులో కూడా వేసి తీసుకున్నది అదే ఇంతకుముందు మేము చూపించినది ఇది అనమాట. కోర్టు ద్వారానే తీసుకున్నాం మనం కూడా, ఇదేముందని తీసుకోలేదు అనుకో. ఇది కోర్టు ద్వారానే తీసుకున్నాం. దీన్ని మేము పొజిషన్ తీసుకుపోతే కూడా మళ్ళీ ఇదంటే చూపించి మేము పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని పోయి మొత్తం సాఫ్ చేసుకున్నాం. మా పొజిషన్ మేము ఉన్నాము. ఇప్పుడు కొత్తగా ఉన్న వారం రోజులు 4-5 తారీఖు నుంచి కొత్తగా మళ్ళీ కూసగొల్పి వాళ్ళని ఏం చేసిండు అంతకోలు మళ్ళీ మేము కోర్టు వచ్చినా కూడా మళ్ళీ ఓలతో పిటిషన్ తెప్పించుకున్నాం. వాళ్ళు ఎవరో తెలియదు, ఓల మీదకి మేము ఎందుకు పోతాము, అప్పుడు ఆటలతో మాకేం సంబంధం, మాకు ఎంత పోతున్నా కానీ నువ్వు కొన్నోడు మాకు కావాలి, చేసినోడు కావాలి మాకు.